శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు విద్యార్థుల సాంస్కృతిక యాత్రలో భాగంగా శనివారం స్థానిక కిలాను అధ్యాపక బృందంతో విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక చరిత్ర పరిశోధకులు జేసెట్టి రమణయ్య కిలా విశేషాలను గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లలకు ముందర రమ్మని చెప్పండి. ఇట్సైడ్ అన్న 6 గదులు చుట్టముట్టించింది. అది పేలిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఖనీలు ఉన్నాయి. मीम दाल मोहम्मद इधर देखो खाफ अलीफ सीन मीम मोहम्मद खासिम అంటే సప్లయర్ ఆఫ్ గన్స్. ఈ ఫిరంగులను లోకల్గా తయారు చేసి సప్లై చేసిన అధికారి మొహమ్మద్ ఖాసిం. ఇప్పుడు నేను చెప్పిన ఇటుకేలు దాన్ని మీరు అందరూ పట్టి ఊపినా ఊగదు. 250 ఏళ్ళ నుంచి బాణకు దారాలు పెట్టి వాళ్ళు అయితే ఇక్కడ యుద్ధం జరిగింది. ఇటు వినండి. 1720 స్థాపన జరిగింది. హైదరాబాదులో 2వ ఆసఫ్ జా నిజాం అలీ ఖాన్ ఆయన పారిపోయి జగిత్యాల కిలాకు వచ్చిండు. ఆయన ముట్టడించింది 1789. అంటే 2 సంవత్సరాల కాలం ముట్టడి జరుగుతూ పోయింది. 91లో దీన్ని ముట్టడించిండు. ఎందుకంటే ఇందులో ఎహ్తషాం జంగ్ తలదాచుకున్నాడు. అప్పుడున్నటువంటి సిపాయిలు జఫర్ ఆలం ఈ కోట ఖిలేదార్ ఆయన 3-4 రోజులు పోరాడి చివరకు 2వ నిజాం సైన్యాలకు 1791లో ఈ కోటను అప్పజెప్పిండు. అప్పజెప్పిన తర్వాత హైదరాబాదులో ఉన్నటువంటి నిజాం అలీ ఖాన్ ఆసఫ్ జా సెకండ్ దీనికి ప్రతి సంవత్సరం 3000 దీని మెయింటెనెన్స్కు, 35 రూపాయలు ఖిలేదారుకు, 3.5 జీతం ప్రతి సిపాయికి, 200 మంది 10 మంది సిపాయిలతోటి ఒక ఖిలేదారుని ఇక్కడ పెట్టి 1948 వరకు కూడా వాళ్ళ హోల్డ్ ఈ ఖిలాపై ఉండేది. అంటే ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ స్టేట్ కలిసే వరకు.
ఇవన్నీ కూడా చెట్టు ఎంబాటిల్మెంట్స్ వాటిలో గన్స్. చూస్తారేమో ఈ పర్యటన ఏర్పాటు చేసినందుకు ముత్యం గారిని మరియు సుజాత గారిని మీరు అభినందిస్తున్నాము. ఎందుకంటే చాలా దూర ప్రాంతంలో తీసుకెళ్ళడం కాదు, ఇవన్నీ మొట్టమొదటి సామ్రాజ్యం వెలిసింది కరీంనగర్ జిల్లాలో కోట్లింగాలలో శాతవాహనులు. మొట్టమొదటి నాణెము దక్షిణ భారతదేశంలో తయారైంది కోటిలింగాలలో కరీంనగర్ జిల్లా, అది గోబద నాణెము. అయితే 230 నుండి 220 ఏడి మట్టుకు శాతవాహనులు. ఆ తర్వాత 5వ శతాబ్దం 4వ శతాబ్దంలో వెచ్చుకొండినుడు. ఆ తర్వాత 750 నుండి 973 వరకు వేములవాడ చాళుక్యులు. 973 నుండి 1180 వరకు కళ్యాణి చాళుక్యులు. ఆ తర్వాత 1184 నుండి 1323 వరకు కాకతీయులు. 1323 నుండి విచ్ఛిన్నమైపోయిన తర్వాత ఒక 100 సంవత్సరాలు పద్మనాయకులు వెలుమల యొక్క రాజ్యం ఇక్కడ ఉండింది. 1512లో కుతుబ్ షాహీలు, 1687 వరకు వాళ్ళు, 1687 నుండి 1724 మట్టుకు మొఘలుడు. ఔరంగజేబు ఇక్కడ ఉన్నాడు, కరీంనగర్ జిల్లాలో రామగిరి దుర్గం పైన ఉన్నాడు. ఆ తర్వాత 1724 నుండి 1948 వరకు ఆసఫ్ జారీ. ఇది మన చరిత్ర. ఇకపోతే మీకు సాహిత్యం. తెలుగు పుట్టింది కరీంనగర్లో. హాలుడు రాసినటువంటి గాథా సప్తశతిలో 196 తెలుగు పదాలు ఉన్నాయి. ప్రాకృతం భాష, లిపి బ్రాహ్మి. అయితే అందులో ఉన్నదాన్ని బట్టి తెలుగు ఆవిర్భావం ఇక్కడ జరిగింది. కాకపోతే ఆనాడు ఈనాడు అన్ని కాలములందు సంస్కృతం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికి ఒక్క జాతిగా ఉంచడానికి కారణభూతమైనటువంటి ఏకైక భాష, దేవ భాష, రాజభాష సంస్కృతం. అయితే ఆ రోజుల్లో ఈ సంస్కృతంతో పాటు ప్రాకృతాన్ని తర్వాత తెలుగును పోషించింది. వేములవాడ చాళుక్యుల కాలంలో మనకు ఉన్నటువంటిది ఇంతకుముందే మీ ముత్యం గారు అన్నారు కన్నడం. అయితే కన్నడ భాష 600 సంవత్సరాలు మన జిల్లాలో కన్నడం రాజభాష, ప్రజల భాష తెలుగు. అయితే ఇప్పుడు మీరు ఏదైనా బొమ్మల గుట్ట పైన 945లో వేయబడ్డ శాసనం ఉంది. అందులో మొదటివి సంస్కృతము, మధ్యవి కన్నడం, చివరి 3 కంద పద్యాలు. అవి నన్నే కంటే 150 సంవత్సరాల పూర్వం, అంటే 9వ శతాబ్దం. ఇప్పుడు కూడా మన మేడం సార్ ఉన్నారు, జయకిషన్ గారు, గురుగారు, అదేవిధంగా మా మిత్రులు జేపీ రమణయ్య గారు ఉన్నారు, మన జయకిషన్ గారు ఉన్నారు. వారు నాకు యూనివర్సిటీలో 1 ఏడాది సీనియర్. నేను తెలుగు డిపార్ట్మెంట్ హెడ్గానే కాకుండా నేను తెలంగాణ రచయితల వేదిక వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా. అదేవిధంగా కొండవీడు, దేవరకొండ అనేటువంటి కోటల మీద డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. కొండవీడు చేస్తే 2 నంది అవార్డులు మన కరీంనగర్లో వచ్చినాయి నాకు. కోటలన్నా తెలంగాణ ప్రజల చారిత్రక సాంస్కృతిక చరిత్ర అన్న కొంత ఇష్టం ఉందని చెప్తున్నాను నేను. మొన్న మా విద్యార్థి అక్బర్, నేను కలిసి, దురేష్ కలిసి మొలంగిరి కోట చూశాను, ఎక్కాం చాలా. అట్లాగే ప్రతాప్గిరి వెళ్ళాం. కరీంనగర్లోనే 10 కంటే ఎక్కువ కోటలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదేమిటని బాధపడుతూ ఉన్న దశలో మళ్ళీ మీ దగ్గరికి వచ్చారు. రాగానే చాలా సాధారణంగా ఇంతమంది పత్రికా విలేకరి మిత్రులు ఉండడం చాలా ఆనందం వేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా కార్పొరేటైజేషన్ అయినటువంటి సంస్కృతి మనది. నాకేమొచ్చే అనేటువంటి సంస్కృతి. అలాంటి పరిస్థితుల్లో కోట గురించి ఒక జయశెట్టి రమణయ్య గారు మాట్లాడతారు, జయకిషన్ గారు మాట్లాడతారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాట్లాడతారు. వాళ్ళకంటే ముందుగా ఇక్కడ పాత్రికేయ మిత్రులు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంటుంది. నేను చెప్పాలంటే మీలాంటి వాళ్ళ యాక్టివిజం వల్లనే ఈ గర్వంగా చెప్తున్నా కొంచెం
ఈ కోటనే ఇంత ఉందని చెప్పి అనుకుంటున్నాం. మేము వచ్చిపోయిన తర్వాత ఒక హై పవర్ కమిటీ వచ్చిందండి, కొన్ని లక్షలు కేటాయించారట. అప్పుడు కూడా మీరే పేపర్లో వేశారు. మీరు పేపర్లో వేయకుండా ఉంటే మేము వస్తేవి పోతేవి, డబ్బులు వచ్చాయట ఏమైందో అని చెప్పి అనుకున్నాము. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీరు దయచేసి పాత్రికేయ మిత్రులు ఈ కృషి చేస్తూ ఉంటే మనం మేము కూడా కేవలం అకాడమిషన్స్ కాదు, చరిత్ర చదివేసి ఊకోవచ్చు, మేము చెప్పి ఊకోవచ్చు. అట్లా కాకుండా చరిత్రలో ఉన్నటువంటి ఘటనలు ఏమిటి, ప్రాంతాలు ఏమిటి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం, ఉత్తర తెలంగాణ, దానిలో మరీ ముఖ్యంగా ఎంతో ఎంతో నిధులుగా ఉన్నటువంటి చరిత్ర మనకి, అదంతా కాస్త మరుగుమడిపోతున్నది. ఇగో ఇట్లా ఎక్కడిదక్కడ ఏమంటారు దాన్ని తీసేసుకుంటారు, ఎంకరేజ్ చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు, కట్టడాలకు విలువ లేకుండా పోయింది. సోషలిస్ట్ దేశాలు పక్కకు పెట్టేసి చాలా పూర్ దేశాలు, బ్యాంకాక్, కంబోడియా లాంటి దేశాలు కూడాను అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్ని అద్భుతంగా కాపాడుకుంటున్నారు, ప్రజలు కాపాడుకుంటున్నారు. మన దగ్గర చైతన్యం లేదు కదా, ఏం చేద్దామో అర్థం కావడం లేదు. మనం చూస్తున్నటువంటి టైంలోనే వీటి నామో నిశాన్ లేకుండా, కనీసం పేరు లేకుండా పోయేటువంటి బాధ కనిపిస్తూ ఉంటుంది. ఏ మతమైనా, ఏ చరిత్ర అయినా అసఫ్ జాహీలా, కుతుబ్ షాహీలా, కాకతీయుల శాతవాహన కాకుండా అదంతా ఆనాటి ప్రజల యొక్క రక్తమాంసాలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ కృషి. కాబట్టి మనము మన పర్స్పెక్టివ్ కూడా మార్చుకుంటే ప్రజలంతా అట్లా ఉంటుంది మంచి అనుకుంటున్నాము. ఎందుకైనా ఒక జగిత్యాల ఒక వండర్ఫుల్ ప్లేస్ కనిపిస్తుంది నాకు. ఎప్పుడు వచ్చిన జయశెట్టి రమణయ్య గారు 75 ఏళ్ళ ఒక ఏమంటారు దాని వృద్ధులను, నిత్య యవ్వనుడు వారు, ఆల్ ది టైమ్ యంగ్గా, యూత్గా, ఫుల్గా వండుకుంటూ చరిత్ర గురించి ఎంత కృషి. పోయినసారి ఎంత ఉత్సాహమో ఇప్పుడు మా అంత ఉత్సాహం ఎక్కువ మీద, జగిత్యాల మీద. అట్లాగే మా పట్ల కూడా అంత వాత్సల్యం ఉంటుంది. అలాంటి ప్రాంత ప్రజలు ఇక్కడ మేధావులు ఉండడం వల్ల చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మిత్రులారా, మనం అంతా కలిసి ఈ తెలంగాణ చరిత్రను సంరక్షించుకోవడానికి, చరిత్ర సంస్కృతి వారసత్వాన్ని ముందు తీసుకోవడానికి ఏం చేయగలమో మీరు కూడా మాకు చెప్పండి, మనం చేద్దాం. కేవలం ఎక్కడలోని బమ్మెర, పాలకుర్తి, పోతనామాచ్యుడు పుట్టిన ఊరు బమ్మెర. ఆ బమ్మెర ఊరు ఎలా ఉంది, అక్కడ పరిసర ప్రాంతాలు ఏమిటి అని మేము మా విద్యార్థితో స్వయంగా వెళ్ళి చూసాము. బమ్మెర గారి పోతన సమాధి, ఆయన నివాసం ఉన్న ఇల్లు, అవన్నీ చూసాము. పాలకుర్తి సోమనాథుడు మొట్టమొదటి తెలుగు కవి అనుకున్న మన అనువాద కవి అన్నయ్య అయితే, అసలు కవి తెలుగులో అసలు కావ్యం రాసిన కవి పాలకుర్తి సోమన. అతనికి సరైన గుర్తింపు రాలేదు. ఆయన ఐలోనిలో ఉన్న మల్లికార్జున స్వామి, అది చూసాము. అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ మేము మా విద్యార్థులతో సహా సందర్శించి మా విద్యార్థులను ఇంకా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళడానికి, మన సంస్కృతిని, మన కళలను, మన కవులను, మన చరిత్రను కాపాడుకోవాలని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేదంతా ఈ యువతరం, వీళ్ళలోనే ఆ ఉత్సాహాన్ని నింపి మన చరిత్రను ముందుకు తీసుకెళ్లాలని మా ఈ ప్రయత్నాన్ని అందరూ పాలు పంచుకొని మనమంతా ఐకమత్యంగా, ఏకతాటిగా ముందుకెళ్ళాలి. మన సంపదను మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. మీద మొన్న సాహిత్యం మీద మొన్న కూడా రీసెంట్గా ఒక వారం 4th ఫిబ్రవరి పెట్టినాము. పిల్లలు అద్భుతమైన వ్యాసాలు రాశారు. ఒక్కొక్క వ్యాసం మీద ఒక్కొక్క ఎంఫిల్ PhD ఇవ్వాల్సినంత మ్యాటర్ ఉంది. అంటే మా దగ్గర అవకాశం వస్తే మా పిల్లలు అంత గొప్ప వాళ్ళు చేయగలరు, చేసి చూపిస్తారు. అలాంటి అవకాశాలు కూడా కల్పించాలని మేము అనుకుంటున్నాము.